అసలు వీరే చౌదరి గారి మర్డర్ మిస్టరీ ఇప్పటికీ ఒక ఎండుకొచ్చేలాగైతే కనిపించట్లేదు. అండ్ ఈ కేసు అయితే రోజుకో మలుపు తిరుగుతుంది భయ్య. వీరే చౌదరి గారిని ఎవరు హత్య చేశారో పోలీసులు ఒక క్లారిటీకి వచ్చేలాగా లేరు. అసలు ఈ మర్డర్ మిస్టరీ ఎందుకు అంత వేగంగా తేలట్లేదనే దానికి అసలు కారణాలేంటో తెలుసుకుందాం ఈ రోజు. అసలు వీరే చౌదరి గారికి మద్యం వ్యాపారం అని, రేషన్ మాఫియా అని అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చాలా ఉన్నాయి. అండ్ అందుకే పోలీసులు చాలా వాటిలో కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు ఎవరు చేసుంటారని. ఏదేమైనా కానీ ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఆ మనిషిని తొక్కాలనే చూస్తారు ఎవరైనా కానీ. వీరే చౌదరి గారు చనిపోయిన అనంతరం అండ్ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత 53 కత్తిపోట్లని నిర్ధారించారు పోలీసులు. వీరే చౌదరి గారిని నలుగురు హత్య చేశారని మీ అందరికీ తెలిసిందే. ఈ హత్యకు పాల్పడ్డ నలుగురు ఒక 3 నెలల నుంచి వీరే చౌదరి గారిని గమనిస్తున్నారంట. హత్య చేసిన దుండగులు వీరే చౌదరి గారు ఎక్కడికి వెళ్తారు, ఆఫీస్ నుంచి ఎటువైపు వెళ్తారు అండ్ ఇంటికి ఎప్పుడు వస్తారు, ఆయన ఎక్కడెక్కడ ఎంతసేపు ఉంటాడు, ఆయన ఎంతెంత సమయం కేటాయిస్తాడు, ఆయన ఒంటరిగా ఎక్కడ దొరుకుతాడని చాలా మంది అయితే పకడ్బందీగా ప్లాన్ చేసి హత్య చేశారు. ఈ హత్యకు పాల్పడ్డ నలుగురు అయితే ఒక వారం క్రితం 3 రోజులు పీజీ హాస్టల్లోనూ అండ్ 4 రోజులు వేరే లాడ్జ్లో ఉన్నారని చాలా మంది చెప్తున్నారు. జరగకముందు లాడ్జ్లో ఉన్న ఈ నలుగురు వ్యక్తులకి వినోద్ అనే వ్యక్తి ఫుడ్ పార్సిల్ సప్లై చేసేవాడని చెప్తున్నారు. మర్డర్ జరిగిన 2 రోజుల వరకు పోలీసులకే అంతుపట్టలేదు అసలు ఎవరు చంపారని. ఎప్పుడైతే చెంకూరు దగ్గర ఆ స్కూటీ చిక్కిందో వాళ్ళకి 50% కేసు సాల్వ్ అయినట్టే. ఇటువైపు ఉన్న సోర్స్ ఆఫ్ మ్యాటర్ ఏంటంటే చెంకూరు దగ్గర స్కూటీ చిక్కింది కదూ, స్కూటీ పైన రక్తం ఉండడం చాలా మంది గమనించి అండ్ పోలీసులకు తెలియజేశారు. ఇక్కడ పోలీసులు వచ్చి ఆ స్కూటీని పరిశీలించి దానిపైన ఉన్న బ్లడ్ని అయితే ల్యాబ్ టెస్ట్కి పంపించారు. అది వీరే చౌదరి గారి రక్తానికి మ్యాచ్ అయింది. దాని తర్వాత ప్రొసీడింగ్స్ చేశారు. ఆ స్కూటీలో ఒక ఫోన్ ఉందంట. ఆ ఫోన్ వినోద్ అనే వ్యక్తిది. అండ్ ఆ వినోద్ అనే వ్యక్తికి వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరికి 4 సార్లు ఫోన్ చేసినట్టు కాల్ హిస్టరీలో తేలింది పోలీసులకు. ఈ హత్యను 50 లక్షలు సుపారీ ఇచ్చి అమనబ్రోడ్ వాసులే చేయించారని చాలా మంది చెప్తున్నారు. అమనబ్రోడ్ గ్రామానికి చెందిన చాలా మంది అయితే పోలీస్ కస్టడీలోనే ఉన్నారు అండ్ పోలీసులు వాళ్ళని ఇంట్రాగేషన్ కూడా చేస్తున్నారు. పోలీసులు ఇంట్రాగేషన్ చేసిన తదుపరి అసలు ఏం జరిగిందో వాళ్ళైతే క్లారిటీకి వస్తారు అండ్ అప్పుడు మనకి కన్ఫర్మేషన్ చెప్తారు. అప్పటి వరకు మీరు చూసే న్యూస్లన్నీ ఫేక్ న్యూస్లే భయ్యా, ఏది నమ్మకండి. ఎందుకంటే ఈ కేసు పోలీసులకే పెద్ద టాస్క్ లాగా మారింది. ఎంత హంతకుడైనా కానీ పోలీసులకి క్లూ వదలకుండా ఎవడో ఉండడు కదూ. దొంగ అయితే ఎప్పటికీ దొరకకుండా ఉండడు, అది గుర్తుపెట్టుకోండి. ఏపీ సీఎం గారి సైతం వీరే చౌదరి గారి అంత్యక్రియలో పాల్గొన్నారంటే అర్థం చేసుకోండి వీరే చౌదరి గారి స్టామినా అంటే ఏంటని. ఈ కేసుని అటు ఇటు కాకుండా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారికి అప్పగించారంటే అర్థం చేసుకోండి అబ్బా. అసలు ఈ కేసుని ఏపీ గవర్నమెంట్ ఎంత సీరియస్గా తీసుకుందో. షూర్ షార్ట్గా ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా హంతకులు ఖచ్చితంగా దొరుకుతారు. హంతకులు దొరికినా కానీ ఆ చనిపోయిన వ్యక్తి అయితే రాలేడబ్బా. వీరే చౌదరి గారు ఒక ట్రూ లెజెండ్ అండ్ ఒక ట్రూ లీడర్. వి మిస్ యూ వీరే చౌదరి గారు, ఆర్ఐపీ అండి, రెస్ట్ ఇన్ పీస్. ఇంకో 2-3 డేస్లో వీరే చౌదరి గారి కుటుంబాన్ని చూడటానికి నారా లోకేష్ గారు అయితే రాబోతున్నారంట అమనబ్రోల్ గ్రామానికి. అండ్ ఏపీ గవర్నమెంట్ ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారబ్బా. వాళ్ళు గెలిపించేదే లేదంటున్నారు.